హైదరాబాద్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుతో పాటు ఓట్ల చోరీ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. హైదరాబాద్ ట్యాంక్ బండ్ సమీపంలో పాపన్న గౌడ్ విగ్రహానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. సర్వాయి పాపన్న గౌడ్ గొప్ప పోరాట యోధుడని కొనియాడారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును 5 నెలలుగా కేంద్రం పెండింగ్ లో పెట్టిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాము తెచ్చిన ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపించారని, కేంద్ర స్థాయిలో దానికి ఆమోదం వచ్చేలా చూడాల్సిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తొండి వాదనలతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. కానీ సమస్యను పరిష్కరించే శక్తి వాళ్ళ దగ్గరనే ఉంది. ఈరోజు అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డి గారు, మోడీ గారు కాదా? ఈరోజు రాష్ట్రపతి దగ్గర చిక్కుకున్న విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% రిజర్వేషన్, స్థానిక సంస్థల్లో ఇవ్వాల్సిన 42% రిజర్వేషన్, చంద్రశేఖరరావు గారు తెచ్చిన 50% పరిమితిలోనే రిజర్వేషన్లు ఉండాలని తెచ్చిన ఆర్డినెన్స్ తొలగాలి అని అంటే కిషన్ రెడ్డి, మోడీ గారు రాష్ట్రపతి గారికి చెప్పాలి. అడ్డంబడే మీరు తొండి వాదన, మొండి వాదన చేస్తున్నారు. ఓట్ల చోరీ అంశంలో తప్పు చేసిన వారిని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తుంటే ఈసీ అఫిడవిట్ అడగటం అన్యాయమన్నారు సీఎం. అంబేద్కర్ పుట్టిన గడ్డ మీద రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా 4 నెలల్లో 1 కోటి కొత్త ఓట్లు సృష్టించారని విమర్శించారు. దొంగ ఓట్లే మహారాష్ట్రలో బీజేపీని అధికారంలోకి తెచ్చాయన్నారు. 4 నెలల్లో ఏ రాష్ట్రంలోనే, ఏ దేశంలో అయినా 1 కోటి మంది పుట్టగలరా? ఒకవేళ పుట్టిన వాళ్ళకు ఓటు హక్కు వస్తుందా? కానీ మహారాష్ట్రలో ఎన్నికల కమిషన్ 4 నెలల్లో 1 కోటి కొత్త ఓట్లను నమోదు చేసి ప్రజా అభిప్రాయాన్ని దెబ్బతీసి, ప్రజా అభిప్రాయాన్ని తుంగలో దొక్కి భారత రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేసి, ఏ మహారాష్ట్ర నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వచ్చిండ్రో, ఏ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని ఇచ్చిండ్రో, ఆ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసుకుంటూ మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికల లోపల 1 కోటి కొత్త ఓట్లు నమోదైనాయి. ఆ దొంగ ఓట్లే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినాయి. బీసీతో పాటు ఎస్సీ, ఎస్టీ కలిపితే 70% వరకు చేరతాయని, కానీ తెలంగాణలో 50%కి మించి రిజర్వేషన్లు ఇవ్వకుండా కేసీఆర్ ప్రభుత్వం చేసిన చట్టమే రిజర్వేషన్లు ఇవ్వటంలో అడ్డంకిగా మారిందని ఆరోపించారు.